Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. డబ్బు తగిలేచుందా? అరే ఏంటిది? బాల్ ఎందుకు నా వైపు వస్తుంది? అరే రే, ఇదిగో వరుణ్, నీ బాల్. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇట్రండి. నేను ముఖ్యమైన పని మీద విశ్రాంపూర్ వెళ్తున్నాను. రుద్ర, నేను వచ్చేంత వరకు ఇక్కడ అన్ని నువ్వే చూసుకోవాలి. షాకాల్ 24 గంటలు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. భయపడవలసిందేమీ లేదనుకో, ఎందుకంటే మన బంగ్లాని షాకాల్ సెన్సర్తో నేను కవర్ చేశాను. షాకాల్ సెన్సరా అంటే ఏంటి తాత? ఒకవేళ షాకాల్ మన బంగ్లా దరిదాపుల్లోకి వచ్చాడంటే వెంటనే అతని మీద ఫైరింగ్ మొదలవుతుంది. నీకు చూపిస్తానుండు. ఓలా రే ఓలా, నేనే సపోలా. జై సింగ్ ఇలాంటి ఏర్పాట్లు చేశాడా? అద్భుతం తాతయ్య. ఇక పైన శాఖలు ఇక్కడికి రావాలంటే తన లోపలికి ఖచ్చితంగా రాలేడు. ఏమంటారు? తాతయ్య, మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. నా టాబ్లెట్ లో జైంట్ అయ్యే మ్యాజిక్ ఉంది. నేను జైంట్ అయ్యి శాఖల్ని ఇక్కడి నుంచి తరివేస్తాను. ఇలా చూడండి పిల్లలు, ఇదిగోండి తినండి. వద్దు రంగీలా, ఈసారికి మీ మ్యాజిక్ మనకు వద్దులేండి. థ్యాంక్ యూ. ఎస్, దొరికింది. నన్ను నేను జైంట్ చేసుకునే మంత్రం ఇప్పుడు నాకు దొరికింది. ఈ మ్యాజికల్ టాబ్లెట్ చాలా సూపర్ గా ఉంది. ఇందులో జైంట్ గా మారడానికి ఈ మంత్రం చదివేటప్పుడు రేస్ మీద వేసుకోవాలని రాసింది. అరే, ఈ రేస్ ఎలా మీద వేసుకోగలం? ఎస్, ఈ ట్రేలో నేను రేస్ చేశానంటే అది రీబౌండ్ అయ్యి తిరిగి నా మీదే పడుతుంది. అక్కర్ పక్కర్ బంబే బో పొలిటో జాయింట్ క్రియేటో. అక్కర్ పక్కర్ బంబే బో పొలిటో జాయింట్ క్రియేటో. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ నాకే మంచి జరగలేదే. ఈ టాబ్లెట్ లో ఉన్న మంత్రం అస్సలు పని చేయలేదు. ఇంత పెద్ద పెద్ద గడ్డి మన గార్డెన్లో ఎప్పుడు పెరిగింది? మన చుట్టూ గడ్డి ఉంది. నాకు తెలిసి రంగీలానే ఏదో ఒక తప్పుడు మ్యాజిక్ చేసుంటారు, అందుకే ఇలా జరుగుంటుంది. ఓ నో, గడ్డి పెద్దదవ్వలేదు వరుణ్, మనమే చాలా చిన్నగా మారాం. రంగీలా జైంట్ లా మారడానికి ప్రయత్నించాడు అనుకుంటా, కానీ ఆ మ్యాజిక్ మనపై పనిచేసింది. ఓలా రే ఓలా, నేనే సపోలా. ఎంత సంతోషమైన విషయం. ఈ విషయాన్ని శాఖలకి చెప్తే సంతోషంగా ఉంటాడుగా. ఆ రంగీలా మ్యాజిక్ ఉల్టాగా పనిచేసింది. ఇప్పుడు రుద్ర, మైరా, వరుణ్ వీళ్ళందరూ చిన్న చీమల్లాగా అయిపోయారు. నువ్వు అసలు ఏమంటున్నావు సపోలా? నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను. షాకల్, ఇప్పుడు చూడండి, నేను ఒక్క సెకండ్ లో వాళ్ళ ముగ్గురిని తినేస్తాను.
సపోలా నువ్వు పంచి ఆ ముగ్గురిని నీ నోటితో పట్టుకుని ఇక్కడికి తీసుకురా. నేను వాళ్ళని చూడాలి. త్వరగా వెళ్ళు వెళ్ళు. ఓకే షాకాల్. రుద్ర ఏమైనా చెయ్యి. ఏదో ఒకటి చేస్తాను, నన్ను ఆలోచించుకోనివ్వండి. ఇబాయిస్కా నార్మల్ సైజ్ క్రియాటో. ఇబాయిస్కా రంగీలా మ్యాజిక్ సారీ చేయి. ఇబాయిస్కా మమ్మల్ని మునపట్ల మార్చే. రుద్ర, ఇటువైపు నుంచి నాకు కప్పల వాసన వస్తుంది. అది అది ఎందుకని మన వైపు అదోలా చూస్తుంది? ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూడగానే ఇప్పుడు దానికి లంచ్ చేయాలనిపిస్తుంది అనుకుంటా. ఏంటి ఫోన్ చేస్తోందా? రుద్ర మైరా గట్టిగా పట్టుకో, వదిలేకు. ఇక నేను ఊరికే చూస్తూ ఉండలేను. అంతర్ మైరా, మంతర్ వద్దు. జాదు కలంతర్ టన్ కటిలా చూ. మైరా, యా. వరుణ్, బయటికి రావడానికి ప్రయత్నించు. వరుణ్, భయపడకు. తాతయ్య చెప్పింది ఒకసారి గుర్తెచ్చుకో. ధైర్యం ఉంటే అన్ని సమస్యల నుంచి మనం బయటపడచ్చు. నేను నిన్ను కాపాడేస్తాను, భయపడకు. రుద్ర! నో! ఇప్పుడు నేనేం చెయ్యాలి? హ! 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 యాక్, నన్ను ఎంత చండాలం చేసేసిందో. ఓలరే ఓలా, నేనే సపోలా. చూసారా, ముందు పాముంది, వెనకాల కప్పుంది. ఇప్పుడు మన చుట్టూ సమస్య మాత్రమే ఉంది. సపోలా అంకుల్, మమ్మల్ని దాని నుంచి రక్షించరా. సపోలా అంకుల్ వచ్చేసారు. ఇప్పుడు మమ్మల్ని నువ్వేం చేయగలవు? ఏ తెలివి తక్కువ కప్ప, వీళ్ళని తాకి చూడు. ఏమిటి, నా లంచ్ నువ్వు అపహరించాలనుకుంటున్నావా? ఏంటి దారుణం? కప్పని పావు తినాలి కానీ పావుని కప్ప తినకూడదు. చెప్పండి, ఏంటి దారుణం? వరుణ్, జాగ్రత్త. నేను ఎగరలేకపోతున్నాను. నా ఫ్లయింగ్ షూస్ తడిగా ఉండడం వల్ల నేను ఎగరలేకపోతున్నాను. చూసుకోండి. రుద్ర, మైరా, కాస్త చూసుకుని వెళ్ళండి. సారీ. సపోలా నా దగ్గర చాలా ధైర్యంగా మాట్లాడాడు. రుద్రాని వాడి ఫ్రెండ్స్ ని మింగేస్తానని, తేనుపుని బయటకు వదలనన్నాడు. కానీ ఇప్పుడు చూసావా, ఒక కప్ప దగ్గర నుంచి కూడా తప్పించుకోలేకపోయాడు. దారుణం. శాకాల్, ఇతనికి బదులుగా నువ్వు నన్నే కొట్టి ఉండొచ్చు కదా. నువ్వు రుద్రాన్ని తినడానికే కదా అక్కడికి వెళ్ళావు, కానీ నువ్వు ఆ పిల్లల్ని కాపాడావు. ఎందుకని? నేను 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 ఏం చేయను షాకాల్. నన్ను మొదటిసారి ఒకళ్ళు అంకుల్ అని చెప్పారు కదా, అందువల్ల నేను ఎమోషన్ అయిపోయాను. నీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టు. రుద్రాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎలా తిందామని ఆలోచించు. ఈసారి నిన్ను ఎవరైనా చూసి అన్నయ్య, బాబాయ్, మావయ్య అని పిలిచారనుకో, ఆవేశపడిపోయి ఏడవకు. అర్థమైందా? అర్థమైంది షాకాల్. వావ్ మైరా, నీ అంకుల్ ప్లాన్ చాలా బాగా పనిచేసింది. సపోలా కూడా మనల్ని కాపాడుతున్నాడు. ముందు ఎవరైనా నన్ను శుభ్రం చెయ్యొచ్చు కదా. ఇది అసలు ఏం బాలేదు. ఇది నాకు చాలా కంపు కొడుతోంది. మేమేదో ఒకటి చేస్తాం, చూడండి.
థ్యాంక్ యూ జిమ్జూమ్, మీరిద్దరు చాలా మంచి ఐడియాని ఆలోచించారు. త్వరగా పద, మనం ఎలాగైనా ప్యాలెస్ లోకి వెళ్ళాలి. మనకు అది సేఫ్ అయిన ప్లేస్. రుద్రా, హెల్ప్ రుద్రా! మైరా, వరుణ్, వాళ్ళని వదిలిపెట్టు. థ్యాంక్ యూ రుద్రా. ఫ్లయింగ్ స్క్వాడ్ ని రమ్మనండి. మైరా, నువ్వు ఎగరగలవు కదా, నాకెందుకు డబుల్ పని పెడుతున్నావు? సారీ. వావ్, సూపర్. ఈ రోజు మనం పార్టీ చేసుకోవచ్చు. అటు చూడండి, ఎన్ని ఫ్లయింగ్ హ్యాట్స్ చూసారా? సూపర్, మనం తప్పించుకున్నాం. మైరా, ఇంతకు మించి మనం ఎగరకూడదు. కిందకి వెళ్దాం. ఓలరే ఓలా, నేనే సపోలా. నన్ను ఇరికించేసి మీరు వెళ్ళిపోయారు కదూ. ఇప్పుడు చూస్తాను మీరు ఎలా తప్పించుకుంటారో. చెప్పండి చెప్పండి. సపోలా అన్నయ్య, పైన ఒక బర్డ్ మమ్మల్ని తినడానికి సిద్ధంగా ఉంది. మమ్మల్ని కాపాడండి సపోలా అన్నయ్య. అన్నయ్య, సపోలా అన్నయ్య. నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా చెల్లి? ఉండు, నేను ఆ బర్డ్ ని ఏం చేసొస్తాను. వెల్డన్ మైరా, నీ ఎమోషనల్ కార్డ్ మళ్ళీ పనిచేసింది. అలాగే ఆగు. తల మీద కొట్టేసిందిరా బాబు. అరే వద్దు వద్దు, నా మాటిను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు సపోలా? నీకు నేను అసలు ఏం చెప్పాను? ఈసారి నిన్ను ఎవరైనా అన్నయ్య, మావయ్య, బాబాయ్ అని పిలిస్తే ఆవేశపడకని చెప్పాను కదా. నువ్వు ఎందుకు మళ్ళీ ఎమోషన్ అయ్యావు? అరే ఏంటి షాకాల్ గారు, మీరు చిన్న అన్న, పెద్ద నాన్న, మావయ్య అంటేనే కదా ఆవేశపడుతున్నారు. కానీ అన్నయ్య అని పిలిచిందిగా తను. ఇప్పుడు నేనేం చేయగలను? వినడానికి సంతోషంగా అనిపించి ప్రేమకు బానిస అయిపోయాను. నేను బాత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. నువ్వు ఇంతసేపు ఇక్కడే తిరుగుతూ ఉండడం వల్ల నీ బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటాను. అవునా? నువ్వు ఇక ఏం చేయలేవు అనుకుంటాను. ఇప్పుడు నేనే అక్కడికి వెంటనే రావాలి. షాకాల్, మీరు ఇక్కడికి వచ్చారంటే మీ ముఖాన్ని చూసిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెంటనే నా మొహం అక్కడ కనిపిస్తేనే కదా ఫైరింగ్ మొదలవుతుంది. మనం ఎలాగైనా సరే ప్యాలెస్ లోకి వెళ్ళి తీరాలి. మైరా, త్వరగా పద, ప్యాలెస్ గేట్ క్లోజ్ అవబోతుంది. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఏంటి షాకాల్ ఇది? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం ఎలా? ఒక దారి మూసుకుంటే నేను పై దారి నుంచి లోపలికి వెళతాను.
రుద్ర, నా చేతులు నొప్పి పడుతున్నాయి. ఏదో ఒకటి చెయ్యి. పట్టుకోండి. నన్ను వదిలేకండి. రంగీలా, హలో రంగీలా, హలో రంగీలా, హలో. మమ్మల్ని చూడు. రంగీలా, రంగీలా. అదిగో చూడండి, మళ్ళీ ఏంటి లోపలికి వచ్చింది. ఈ బర్డ్ మనల్ని ఎందుకు వెంబడిస్తోంది? పాలిస్ లోపలికి వచ్చేసింది. అందరూ అటువైపు పదండి. ఎవ్రీవన్ జంప్. ఈ ఫైరింగ్ ఎలా స్టార్ట్ అయింది? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకా. రంగీలా, రంగీలా చూడండి. ఇదిగో ఇటు ఇటు చూడండి. రంగీలా అరే, కనిపిస్తున్నాడా? నన్ను రుద్ర పిలుస్తున్నట్టు శబ్దం వినిపిస్తోంది. ఎక్కడ? రుద్ర నువ్వా? నువ్వెలాగా ఇలా చిన్నవాడిలా మారగలిగావు? ఇదంతా మీ మ్యాజిక్ వల్లే జరిగింది. నేనే కాదు, మైరా ఇంకా వరుణ్ కూడా ఇలాగే మారిపోయారు. త్వరగా సరైన మంత్రాన్ని చెప్పి మునుపట్లో మార్చండి. మా ఏ మ్యాజిక్ పని చేయట్లేదు. చాకల్ బ్యాట్ లా మారి ప్యాలెస్ లో తిరుగుతున్నాడు. ఇదే అది. ఇబాయిస్కా, జిబాయిస్కా. కింద భూమి, పైన ఆకాశం, మధ్యలో ఉంది ఒక పెద్ద చెట్టు. మైరా, అసలు ఏం చేసావు? నువ్వు నన్ను ఒక చెట్టులా మార్చేశావు. సారీ, అది కాదు. సారీ వరుణ్. అంతర్ మంతర్, జాదూ కలంతర్, నార్మల్ క్రియేటివ్. దీన్ని నేను కనిపెట్టాను. అబాయిస్కా జబాయిస్కా పొలిటో జాయింట్ క్రియేటివ్. రంగీలా, మీరు పొలిటో జాయింట్ క్రియోటోకి బదులుగా మీరు ఒలిటో జాయింట్ క్రియోటో అని చెప్పినట్టున్నారు. అందువల్లే మనపై ఆ మంత్రం రివర్స్ లో పనిచేసినట్టుంది. రుద్ర, మంత్రం దొరికింది. అబాయిస్కా జబాయిస్కా పొలిటో నార్మల్ క్రియేటివ్. రంగీలా, చిన్నగా ఉంటే ఎలా ఉంటుందో శాఖలు కూడా తెలుసుకోవాలి కదా. నాకు అర్థమైంది రుద్ర. అబాయిస్కా జబాయిస్కా పొలిటో జాయింట్ క్రియేటివ్.
షాకాల్ మీరు ఎక్కడున్నారు? సపోలా త్వరగా వెళ్ళు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? త్వరగా వెళ్ళు, వెళ్ళి వాళ్ళని పట్టుకో. నేను మళ్ళీ వస్తాను. సపోలా త్వరగా వెళ్ళు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.